హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా ఎటువంటి రాత పరీక్షలు లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్స్ 8th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి 3 years ఎక్స్పీరియన్స్తో ఏదైనా గ్రాడ్యుయేట్ రిలవెంట్ ఫీల్డ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపాయలు శాలరీగా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి అలానే అకౌంట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి పీర్ ఎడ్యుకేటర్ అనమాట. ఈ రిలవెంట్ ఫీల్డ్లో 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక వార్డ్ బాయ్ వచ్చేసి 8th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. 13,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనే ఉద్యోగాన్ని రిలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పార్ట్ టైం అనమాట, అందుకే 5,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. ఇక రిమైనింగ్ వచ్చేసి 6th వన్ చౌకీదార్స్ అనేటువంటి ఉద్యోగాన్ని 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. 9,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. ఇక 7th వన్ వచ్చేసి హౌస్ కీపింగ్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాన్ని 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. దీనికి కూడా 9,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి. ఇక అలాగనే వీరికి కావాల్సినటువంటి రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలానే షెడ్యూల్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనం ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 19/2/2026 నుంచి 7/3/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యేలా తెలుసుకోవడానికి 2/4/2026 అంటే ఏప్రిల్ 2వ తారీఖున మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ రోజున మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యేలా తెలుస్తుంది. ఆ రోజున మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్స్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years, ఎక్సర్వీస్ మనకి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. DD రూపంలో లేదా బ్యాంకు చెక్ ద్వారా కూడా మనం ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించినటువంటి ఈ నేమ్తో DD తీసి మనం అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి OC క్యాండిడేట్స్కి 250 రూపీస్, SC ST BC ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ చొప్పున ఫీజు మెన్షన్ చేశారు. అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని 75% తీసుకుంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేసుకో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే దీని ప్రకారం మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రిమైనింగ్ 25 మార్క్స్లో 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానోరియం బేసిస్ COVID-19 కూడా కలుపుకొని వర్క్ చేసినటువంటి సర్వీస్కి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక అలాగని ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరు అప్లై చేసుకొని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి చిత్తూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. పాత చిత్తూరు జిల్లా ప్రకారంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికీ కూడా చిత్తూరు జిల్లా అభ్యర్థులకి పాత జిల్లా ప్రకారంగా 80% రిజర్వేషన్ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి 20% నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద కూడా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఇక ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా అప్లికేషన్ ప్రొసెస్ గురించి చెప్తాను, అడ్రస్ గురించి కూడా చెప్తాను. అలాగే అప్లికేషన్తో పాటుగా అక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత తిరుపతి మరియు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాటి ప్రకారం మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫిల్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డిఎంఈ లేదా సూపరింటెండెంట్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో ఈ యొక్క అడ్రస్ల అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి 19/2/2026 నుంచి 7/3/2026 వరకు కూడా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్కింగ్ డేస్లో మీ యొక్క అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంకా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నిటి మీద కూడా ఏదైనా గెస్టెడ్ ఆఫీసర్ చే అటెస్టేషన్ చేయించి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో యొక్క ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ లోనే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించినటువంటి 7 రకాల ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉందని చెక్ చేసుకుని అప్లై చేసి వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి, వారికి కూడా తెలియజేయండి. ఇంకా మీ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.